నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వామాపత్ ఆస్ట్రాలజర్ డాక్టర్ భార్గవ దేవన గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, పంచమహాపురుష యోగాలను విన్నాను గురుగారు. వాటిల్లో ఒక్క యోగమైన మనకి కనుక ఉంటే ఖచ్చితంగా టాప్ స్టేజ్కి వెళ్ళిపోతామని విన్నాను. ఇది నిజమేనా గురుగారు? వాటిలో ముఖ్యమైనవి ఏవో ఒకసారి తెలియజేస్తారా? నిజమేనండి. ఒక మనిషి జాతకంలో యోగాల్ని తీసుకుంటే ఒక 600 పైచిలకు యోగాలు ఉంటాయి. అనపాయోగం, కూనయోగం, కుహు యోగం అని చెప్పి ఇలా పేర్లతోటి ఉంటాయి యోగాలు. ఆ యోగాలన్నీ చూసుకోవాలి అంటే ఒక మనిషికి జీవితం సరిపోదు. ఒక మనిషికి కూడా అన్ని యోగాలు మనం చూడలేము మనకిచ్చే లిమిటెడ్ టైంలో. అలాంటప్పుడు ఈ 600 పైచిలకు యోగాల్లో టాప్ నాచ్లో ఉండేది 5 యోగాలు. అవే పంచమహాపురుష యోగాలు అంటారు. పేరులోనే ఉంది పంచ అంటే ఏంట 5. 5 యోగాలు ఉన్నాయి. ఏవేవి అంటే నంబర్ 1 గురుగ్రహం ఇచ్చే యోగం, దీని హంసయోగం అంటారు. బుధగ్రహం ఇచ్చే యోగం, ఈ బుధగ్రహం ఇచ్చే యోగాన్ని భద్రయోగం అంటారు. కుజుడిచ్చే యోగం, ఇది రుచక యోగము అంటారు అన్నమాట. తర్వాత శని ఇచ్చే యోగం శశమహాపురుష యోగం, శుక్రుడు ఇచ్చే యోగం మహామాలవ్య యోగం. ఈ 5 యోగాలు ఈ 5 గ్రహాలు మాత్రమే ఇవ్వగలుగుతాయి. ఇక రవి, రాహు, కేతు, చంద్ర వీళ్ళకి అలవ్ లేదు. ఈ యోగాలు లేక వాళ్ళు ఇవ్వలేరు. మళ్ళీ రవి బుధులు కలిస్తే బుధాదిత్య యోగం ఇస్తారు. ఇలా డిఫరెంట్ శనిచంద్రులు కలిస్తే శనిచంద్ర యోగము, గురు రాహులు కలిస్తే గురుచండాల యోగము, కాంబినేషన్స్ యోగాలు ఉంటాయి. కానీ సింగిల్ గ్రహం మాత్రమే ఇవ్వగలిగే యోగాలే ఇవి. ఈ యోగాలను ఎలా చూడాలి అంటే సింపుల్. ఎవరైనా జాతకుడు కానీ ఆ లగ్న చార్ట్ వస్తుంది కదండి, కాలపురుష చక్రం, అందులో లా అని ఉంటుంది లగ్నం అని. అక్కడి నుంచి 1, 4, 7, 10లో ఈ గ్రహాల ప్లేస్మెంట్ ఉండి ఆ గ్రహాలు ఉచ్చస్థానమైన తన స్వక్షేత్రమైన లేదా మూలక కోణంలో ఉన్నా కూడా వాళ్లకు ఈ యోగాలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుధగ్రహం తీసుకున్నాం. బుధుడి యొక్క స్వక్షేత్రం ఏంది? మిథున రాశి, తర్వాత కన్యా రాశి. సో బుధుడు మిథునంలో ఉన్న భద్రయోగం వస్తుంది. లగ్నము మిథున లగ్నం అయ్యి బుధుడు కన్యలో ఉన్న భద్రయోగం వస్తుంది. ఇలా 1, 4, 7, 10 ఈ పొజిషన్స్లో ఉంటే భద్రయోగం అనేది వస్తుంది. మార్చ్ 14న జరగబోయే అన్నదాన కార్యక్రమంలో దాతలు కండి. రూపాయి నుంచి 116 రూపాయల వరకు మీకు తోచినంత సహాయం చేయండి. ఈ కార్యక్రమం ఎల్బీ నగర్ హైదరాబాద్ నందు జరుగును. జీవన్ సహాయ్ దశ మహావిద్యాస్ ట్రస్ట్ బై భార్గవ దేవన. భద్రయోగం అనేది బుధుడిచ్చే యోగం. భద్రయోగం వలన ఏమొస్తుందయ్యా అంటే విపరీతమైన వాక్శక్తి, వాక్ పటిమ, కమ్యూనికేషన్ స్కిల్స్, మహామేధస్సు, హై ఐక్యూ, ఇంటెలిజెన్స్, తర్వాత గణిత శాస్త్రంలో ఇంకా గణిత రామానుజన్ ఇట్లాంటి వాళ్ళు, స్టాటిస్టిక్స్, ఇంకా వచ్చేసి మనకు మీడియా రంగ అధిపతులు, ఇట్లాంటివన్నీ బుధుడి జ్యోతిష్య శాస్త్రం, ఇదంతా బుధుడి ఫీల్డ్. ఇవన్నీ వస్తాయంటే కాదు, వీటిలో ఏదో ఒకటి పట్టు సాధిస్తారు. తన ఫీల్డ్ అంతా ఉంటుంది పోర్టిఫోలియో, ఏదో ఒక ఫీల్డ్లో టాప్ నాచ్కి వెళ్తారు. అంటే ఇవి మన జాతకం బట్టే తెలుస్తుంది. అంటే ఇవి గ్రహాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కదా గురుగారు? నో అండి. చూడండి, జన్మ కాలపురుష చక్రం అనేది ఫిక్స్. అది జీవితాంతం ఒకటే స్క్రీన్ షాట్ ఫర్ ద ఎంటైర్ లైఫ్. ఒకసారి ఫోటో కొట్టామంటే ఆ ఫోటో మారదు. అంటే మనం పుట్టిన టైంలో ఈ గ్రహాలు అక్కడే ఉంటాయి, అవి ఫిక్స్. అదే ఫిక్స్. మనం డైలీ చూస్తాం కదా గోచార ఫలితాలు, వార ఫలితాలు, నెల ఫలితాలు, ఇవి చంద్రుణ్ణి ఆధారంగా చేసుకొని చెప్పేటివి. ఇవి మారుతూ ఉంటాయి. మీకు ఒరిజినల్ది మారదు, అది అలాగే ఉంటుంది. సో ఇలా భద్రయోగం అనేది పుట్టినప్పుడే లగ్నాత్ 4వ స్థానంలో, ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో బుధుడు ఉంటే భద్రయోగం వస్తుంది. ఇదే విధంగా గురువు ఉన్న 4, 7, 10 ఇట్లా ఉన్నా కూడా వాళ్ళకు హంసయోగం వస్తుంది. మన ఎక్స్-సీఎం గారు ఆంధ్రప్రదేశ్కి జగన్ గారికి హంసయోగం ఉంది. హంసయోగం అంటే మీరు చూడండి, హంస 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 వినండి. ఎప్పుడైనా హంసను చూసారా మీరు?
హంసను చూసారా? డైరెక్ట్ చూడలేదు, టీవీలో ఇట్లా. అదేనండి, హంస లేదండి. ఓకే, అవునా గురుగారు? హంస అనేది లేదు, ఓకే. కానీ దాని పేరు హంసయోగం. కొంగ చూసింటారు మీరు, అంతే, కొంగ హంస. ఓకే, కొంగ క్రేన్. చాలా మంది హంస అంటే ఏదో అనుకుంటారు. బాతు చూసింటారు, కొంగ చూసింటారు, హంస ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఇది ఒక కల్పిత పక్షి. అవునా? హంసలు అనేవి లేవు, నిజం చెప్పాలి. మనం చిన్నప్పుడు వినిండే పాలు నీళ్ళని హంస వేరు చేస్తుంది. ఒకసారి హంస ఒకసారి కొట్టి చూడండి, హంస ఫోటోలన్నీ వస్తుందా? రాదు, ఆర్ట్స్ వస్తాయి. దేవతల దగ్గర హంస ఉంటుంది, అవును అంటారు. సరే ఏదో హంస ఉంటుంది పలానా దేవతల దగ్గర. హంసలు అనేటివి లేవండి. ఓకే. మనం చూసేది బాతులు, కొంగలు, ఇవే హంసలు. కల్పిత పక్షి అది. ఇట్స్ డివైన్ పక్షి అన్నమాట అది. సో అందుకే రాజహంస. మరి వేరేది రాజహంస ఎక్కడైనా చూసాం మనం? రాజహంస లేదు కదా. అంటే అంతటి డివైన్ ఎనర్జీ ఉంటుంది ఆ హంసయోగ జాతకులకు. వాళ్ళు ఎట్లాంటివంటే, ఇది గురుగ్రహం ఇచ్చే యోగం కాబట్టి మహాజ్ఞానవంతులు ఉంటారనమాట. వాళ్ళు పట్టిందల్లా బంగారం అయ్యే జ్ఞానవంతులు, ఇట్లాంటి వాళ్ళంతా ఉంటారండి హంసయోగంలో. వాళ్ళ మేధస్సు ఎట్లా ఉంటుందంటే, సాధారణ హై ఐక్యూ అంటాం కదండి, అట్లాంటి భయంకరమైన మేధస్సును కలిగి ఉంటారు ఈ హంసయోగ జాతకులు. ఇలా శశయోగం, ఇది శనిగ్రహం ఇచ్చే యోగం. దీన్ని శశ మహాపురుష యోగము అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే, మిగతా యోగాల్లాగా అన్ని వడ్డించదు ఇది. నువ్వే వడ్డించుకోవాలి, నువ్వే కుక్ చేసుకోవాలి, నువ్వే ఎందుకంటే ఇక్కడ ఇచ్చేది ఎవరు? శనిగ్రహం. శని ఈజీగా ఇవ్వడు. నువ్వు కష్టపడు, లేయి, వంగు, పంచే, నీ ఫుడ్కి సంబంధించిన మెటీరియల్ తెచ్చుకో, కుక్ చేసుకో. నేను మెథడ్స్ చెప్తా, నువ్వు కుక్ చేసుకో. నేనేది హెల్ప్ చేయను. ఐ ఆమ్ ద గురు, ఐ ఆమ్ ద గురు, యు ఆర్ ద శిష్య. కాబట్టి నేను నేర్పిస్తా, నువ్వు నేర్చుకో, నేను హెల్ప్ చేయను. ఇది శని టైపు. అందుకే శశయోగం ఉన్న వాళ్ళు కష్టపడి పైకి వచ్చేస్తారండి, టాప్కి వెళ్ళిపోతారు. ఈ శశయోగం బెనిఫిట్స్ ఏం తెలుసా అండి? మిగతా గ్రహాలు యోగాన్ని ఇస్తే మధ్యలో ఎప్పుడైనా తీసుకొని వెళ్ళిపోతాయి బాయ్ అని, కానీ శశయోగం ఒక్కసారి వచ్చిందంటే పోదు. శనికున్న బెనిఫిట్ అది. అందుకే శని దశలో ఏవి మనకు పాజిటివ్స్ వచ్చినా అవి జీవితాంతం ఉంటాయి. ఇప్పుడు మీరు శని దశలో ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, అది జీవితంలో మీకు పోదు. బ్యాంకులో పెట్టేది ఇట్లాంటివి జరగవు. శని మహాదశలో ఏదైనా విద్య నేర్చుకున్నారు అనుకోండి, అది పోదు. శని దశలో మీకు బంగారం కొన్నారనుకోండి, అది తాకట్టు పెట్టారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శని. మీరు గురుదశలో, శుక్రదశలో ఏమొచ్చినా కానీ పెడితే వెళ్ళిపోతాయి. వాళ్ళ టైం అయిపోతేనే గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇచ్చేది కూడా తీసుకెళ్ళిపోతారు. కానీ శని మాత్రం ఇచ్చినది తిరిగి అడగడు. ఇదే పవర్ఫుల్ అన్నమాట. అవునండి, కష్టపెట్టినా కూడా పిండి రిజల్ట్ ఇస్తాడు, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో ఇలా మనము పంచమహాపురుష యోగాల్ని, ఇలా శుక్రుడు ఇచ్చే యోగము, ఇలా కుజుడు. ఇవైతే ఏ యోగం ఉంది మనకి అని తెలుసుకోవాలంటే మన జాతకం బట్టే తెలుస్తుంది. ఎస్, ఎవ్రీథింగ్ మనం జాతకాన్ని బేస్ చేసుకొని చెప్పుకోవాలి. ఓకే, తప్పకుండా. అంటే ఇప్పుడు గ్రహాల బట్టి అయితే మారే, దాని పరిస్థితులు బట్టి, అంటే ప్రెసెంట్ శని ఇక్కడ ఉన్నాడు ఇట్లా చెప్తూ ఉంటారు కదా, వాటి బట్టి అయితే మనలో పర్సనల్ దాన్ని బట్టి అయితే మారదంటారు. ఇక్కడ గోచార ఫలితాలని వేరే రకంగా చూడాలండి, కాలపురుష చక్ర ఫలితాలని వేరే రకంగా చూడాలి. అలా. ఓకే గురుగారు, సో విన్నారు కదా. అయితే మనకున్న డౌట్స్ అయితే క్లారిఫై చేసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా దాని మీద కూడా వీడియో చేస్తాము. మీకు ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం.